ప్రదర్శన తిరుపతి లడ్డూను మీరు అపవిత్రం చేస్తారు. ఎప్పటి నుంచి జరుగుతుందండి? వీళ్ళు కూడా ఏడాది నుంచి జరుగుతుంది కదా. ఏ సాధువు అంతకుముందు ఎప్పుడు నిరాహార దీక్ష చేసింది ఏం లేదు. మనమే కంఠశోషతో దీని గురించి అటు ఇటు మాట్లాడుతూ పత్రాలు ఇవన్నీ పరిశీలిస్తున్నాం. నిన్న హఠాత్ అంటే రాజకీయ వేడిని బట్టి స్వాములు స్పందిస్తారా? నిన్న వచ్చారు వీళ్ళందరూ ఒక తరహా. బహుశా రేపు వైసీపీ తరఫున కూడా కొంతమంది రావచ్చు. అంటే ఆ పేరు చెప్పకపోయినా ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు. పెదజీయం గారు అని ఒక లేఖ రాశారు సార్. మరి పెదజీయం గారు వాళ్ళకి తిరుపతితో చాలా చిన్నజీయం గారు పెదజీయం గారు మఠాలు ఉన్నాయి. మరి వారు కూడా ఇన్ని రోజులైన తర్వాత ఇప్పుడే లేఖ రాజకీయ వేడి వస్తున్నప్పుడే స్వాములకు కూడా వేడి ఎందుకు పుడుతుందో నాకు తెలియదు. కానీ చాలా అపవిత్రమైంది. ఇది బాధాకరం, ఖచ్చితంగా బాధాకరమే. కానీ నా ప్రశ్న ఏమంటే పరకామణి కేసులో డబ్బు కొట్టేసిన వ్యక్తి చిన్నజీయం గారు జీయర్ కదా జీయం గారు, మనం స్పష్టం చేయాలి. చిన్నజీయం గారి మఠం అంటే ఇలాంటి ఒక మఠం స్వామి అక్కడ వచ్చి డబ్బులు కొట్టేశాడు. మీ తరఫున పర్యవేక్షణకు కంచె చేను వేసినట్టుగా పర్యవేక్షణకు వచ్చిన మఠం యొక్క ప్రతినిధి డబ్బులు కొట్టేస్తూ దొరికిపోయాడు. ఇంక ఈ లేఖలకు వీటికి ఎంత రాజకీయాలు వీటిలో ఉన్నాయో మనకు అర్థం కాదు. దీనికోసం మేరకు నిన్న శ్రీశైలంలో నిన్ననే మనం ఆదిశంకరుడు తర్వాత జీయర్ గారు ఈయన మా వ్యాఖ్యలు వాటి గురించి చర్చించాం. పాపం ఈ భక్తులు ఎవరికి శంకరుని అంత అన్నారే అని వీళ్ళకేం లేదు. దీని ఏదో సెటిల్ చేద్దాము పరిష్కారం చేద్దామని కూడా ఏం లేదు. సరే వదిలేయండి. వాళ్ళు శ్రీశైలం వెళ్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ. వాళ్ళు కూడా దీక్షలో ఉన్నవాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకే క్యూ బాగా తొక్కిసలాట అయిందని, ఈ తొక్కిసలాట వల్లే కదా ఇంతకుముందు అనేక అనర్థాలు జరిగాయి. కనకదుర్గమ్మ ప్రసాదంలో వచ్చింది, సింహాచలంలో తొక్కిసలాట జరిగింది, ఇంకా చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే ఎవరు అధికారంలో ఉన్నా పాలనా పరంగా ఇటువంటివి జరగకూడదు, చక్కదిద్దాలి. అంతకుముందు జనవరి 9 ఇది అక్కడ ఉత్తరాంధ్రలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో కొంతమంది చనిపోయింది. ఈ ఘటనలన్నీ దురదృష్టకరమైనవి కదా. ఇప్పుడు మాధవ్ గారు అనుకుంటా పొద్దున్న ప్రకటన చేస్తున్నారు, ఇలా జరిగి ఉండకూడదు, లాఠీ చార్జీ. మేము స్వాముల మీద లాఠీ చార్జీ ఎక్కడ? శ్రీశైలంలో శివరాత్రి సందర్భంలో. ఏం మతం ఆపాదిస్తామండి దీనికి? ఎందుకు అసలండి ఆపాదించటం? కాబట్టి రాజకీయ పాలనా విషయాలు ఆ విధంగా చేయండి. మఠం మీద ఒక్కరు మాట్లాడలేదు. నేను అడుగుతున్నా, ఎందుకు పెదజీయం గారి మఠం చిన్నజీయం గారి మఠం నుంచి వచ్చిన ఆయన పరకామణిలో దొరికితే ఎందుకు ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు శ్రీశైలంలో భక్తవరణ్యులు అందరూ వెళ్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ జరిగితే ఎందుకు మాట్లాడలేదు? సో దేవుడి మీద భక్తితో అన్నా మాట్లాడండి, లేదా ప్రజల పట్ల రాజకీయమైనటువంటి బాధ్యత రాజ్యాంగ బాధ్యత రీత్యా అయినా మాట్లాడండి. అవసరాన్ని బట్టి మిక్స్చర్ లాగా దాన్ని దీన్ని కలిపి కొంతసేపు అది కొంతసేపు ఇది అనుకూలం అయితే ఒకటి ప్రతికూలం అయితే ఒకటి, అది సరైనది కాదు. అదే ఒకటే ఇక్కడ చెప్పి తిట్టుకునే వాళ్ళంటారా? మీ శక్తి కొద్దీ తిట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. తెలిసి ఎప్పుడు తప్పు మాట్లాడడం, ఒకవేళ పొరపాటు ఉందని చెప్తే దిద్దుకోవడానికి కూడా సిద్ధం. ఇప్పుడు ఆధారాలు ఏమైనా చూపిస్తున్నాము కాదు, మేము వచ్చాక ఈ ట్యాంక్ వెనక్కు పంపితే రాలేదని చెప్పండి, తప్పేముంది? వాట్ ఆర్ యువర్ కామెంట్స్ అన్ అనిల్ కుమార్ సింఘాల్? వాట్ ఆర్ యువర్ కామెంట్స్ అన్ శ్యామలరావు గారి స్టేట్మెంట్? మొన్న చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అడిగారు, ఏమండి ఈవో గారు అలా అన్నాము. నేను లేనన్నప్పుడు నాకు తెలియదు అన్నారు. ఆయన లేరు కదా, ఆయన నియామకం తర్వాత జరిగింది. ఇక తర్వాత అయినా మనం ప్రభుత్వానికి అయితే తప్పదు కదా. అందువల్ల ఐ హోప్ దిస్ విల్ బి ది లాస్ట్ డిబేట్ ఆన్ లడ్డు. ఇంకేమైనా జరిగితే తప్ప దీని మీద మాట్లాడాల్సింది ఏముండదు. ఇదిగో వాళ్ళు సిబిఐ ఏదైతే తన ఛార్జీ షీట్లో చివరిలో కోరిందో, గౌరవ న్యాయస్థానం వారు ఈ వివరాలన్నీ ఇచ్చారు వరుస. ఇవి ఇంతమంది మీద దీన్ని చూపించారు. వీటి మీద కదా చర్యలు తీసుకోవాలి. ఎంతకాలం గతంలో కాదు కదా, ఇప్పుడేం చేశాము? ఇప్పుడు ఒక పత్రం ప్రకటించండి, ఇది లడ్డు రుచి పెంచడానికి ఇది చేశాము, కల్తీ నివారించడానికి ఇది చేశాము, ఇక మీద దీనివల్ల ఈ రిజల్ట్ వస్తుందని చెప్పండి. భక్తులకు భరోసా వస్తుంది కదా, గతాన్ని తవ్వుకుంటుండే కంటే. సార్, అసెంబ్లీకి జగన్ వ్యూహాలకు పదును, బెయిల్స్ ట్విస్టులు. అసెంబ్లీకి జగన్ వెళ్తారని చెప్పారు.